ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని వందలాది సంవత్సరాలుగా అణచివేయబడినటువంటి వర్గాన్ని ఎన్నో రోజులు అణచివేయలేరు. ఏదో ఒక రోజు ఉప్పెనలా పొంగుతుంది. మరి ఇన్ని రోజులు నష్టపోయినా ప్రతి ఎలక్షన్లో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మళ్ళీ ఓట్లేసి అధికారం తెచ్చినా నష్టపోయి చివరకు రిజర్వేషన్ అనేటిది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అనేక అంశాలు అన్నది. కానీ ఏ అంశాలు కూడా చేయలేదు, విద్యా ఉద్యోగాలు చేయలేదు. మొదటి నుంచి కూడా మా పార్టీ క్లియర్గా రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలని స్టాండ్ వినే మస్తానాచారి గారు, గంగుల కమలాకరణ గారు, మేమందరం కూడా మా వెద్రాజన్న గారు చాలామంది మద్రాసు పోయిన తర్వాత కూడా అదే స్టాండ్లో ఉన్నాం. మరి ఏదేమైనా ఇవాళ ఇచ్చిండ్రు పోయింది. రాజ్యాంగ సవరణ అనేది మా పార్టీ క్లారిటీగా అదే దానిలో ఉంది. మరి దానికి మీరు బంధు పిలిపించడం జరిగింది. మా అధ్యక్షుడిని కార్యనిర్వాహక అధ్యక్షుడికి రావడం జరిగింది. మీకు స్వాగతం. కాకపోతే 42% ఇచ్చేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగాల. ఎవరు వెనకకు పోయినా, ఎవరు మళ్ళీ ఏదైనా ప్రభుత్వం చెప్పి ఏదో మాయమాటలు చెప్పినా ఇందులో ఉన్న వాళ్ళం ఎవరం కూడా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజానికి అన్యాయం చేయకుండా, ఈ సమాజాన్ని కాపాడడానికి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కూడా అన్ని జెండాలు పక్కకు పెట్టి ఇవాళ మీరందరూ కొట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మీతో పాటు గ్యారెంటీగా మా పార్టీ కూడా చెప్పడం జరిగింది. కనుక 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చేంత వరకు ఆ ఎజెండా మీదనే కొనసాగాలి. ఎవరు మళ్ళీ వాళ్ళు 24% ఇస్తాం, బీఫామ్లు ఇస్తాం అని చెప్పి ఏ మభ్య పెట్టినా ఎవరు అయినా ఫస్ట్ వాళ్ళని భూస్థాపితం చేయాలి. కాళోజీ సిద్ధాంతం, ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఈ ప్రాంతం వాడిని ఇక్కడనే పొందబెట్టాలి, ఈ ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొరిమిన దాకా తన్నాలి, ఎలగొట్టాలి. ఎట్లయితన్నామో ఈ ఉద్యమంలో కూడా ఎవరు కూడా వెనుకడికి వేసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే ఈ ఉద్యమాలు చేసి ఎంతోమందిని తయారు చేసినటువంటి చరిత్ర మీకు ఉంది. కృష్ణయ్య గారు కానీ, మరి ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు, మీతో పాటు ఆయన వచ్చిన వ్యక్తి, అందరు కలిసిన వాళ్ళే ఈరోజు అందరు కలుసుకున్నారు, సంతోషం. కనుక దయచేసి మరి మీరు చెప్పిపోయిన తర్వాత మా మసనాచారి గారు, మా పెద్దలు, మా గంగుల కమలాకరణ గారు, మా బడుగు లింగన్న గారు, సుధాకరణ గారు, మా వద్రాజన్న గారు, మేము కూడా మాట్లాడుకొని ఇప్పటికే మీరు ఏ పిలిపించినా ఎక్కడ పిలిచినా మేము వచ్చినాం, ఎక్కడ ఏ దానికి పిలిచినా వచ్చినాం, ఎవరు పిలిచినా వచ్చినాం, మా మద్దతు తెలిపినాం. ఖచ్చితంగా మా మద్దతు అనేది మరి ఉంటుంది గ్యారెంటీగా. మీరు కూడా ఏకతాటిపై ఉండాలి. ఇక్కడ ఒక అడుగు ఎన్కేషన్ ఇస్తారు మీరు అందరు కలిసిన దానిలో. ఉద్యమం సక్సెస్ అవుతుందో అలా చూడాలి. ఇగోలన్నీ పక్కకు పెట్టేసి అవన్నీ మనమందరం కూడా పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని, అణగారిన వర్గాలపైన దృష్టి పెట్టుకొని, అణచివేత పైన దృష్టి పెట్టుకొని ఈ సమాజాన్ని కాపాడాల్సింది మనమే. ఖచ్చితంగా కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఓసీ అయినా ఇంకెవరైనా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళను కలుపుకొని ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహా తీసుకుపోవాలని, తెలంగాణ వచ్చినట్లు వచ్చి ఎనిగిపోతే ఎట్లయితే ఉద్యమం వచ్చిందో 9th డిసెంబర్ ప్రకటన తర్వాత ఎట్లయితే మళ్ళీ మనం అందరం ఏకమైనామో, ఈ 9th జియో ఇచ్చిన తర్వాత వెనుకపోయినందుకు కూడా అందరం ఐక్యం కావడానికి చిత్తశుద్ధితో ఆత్మసాక్షిగా పుట్టిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసుకొని అందరు కూడా కదం తొక్కాలని చెప్పని, మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పని మీ అందరు కూడా తెలియజేస్తూ